అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరు చెప్పలేదు, సేమ్ టు యూ. కనపడలేదు, ఇక్కడికి వచ్చానులే, ఎవరికో మాకండి అంతే కాబట్టి కూడా హైట్గా ఉంది. సరే, చాలామంది చాలా వాక్యాలు చెప్పారు, ఇంకా చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ఒక చిన్న 2 వచనాలు చెప్పాలనుకున్నాను. దాంట్లో ఒక వచనం చాలా మంది చెప్పేసి చూసారా, ఇంకా సులభం అయిపోయింది. కాబట్టి నేను ఒక లేఖన భాగం చదివి ఒక మాట మనందరం జ్ఞానం చేసుకుని ముగించేస్తాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇదే ఈ వచనం గురించి ఇప్పటివరకు మీకు చెప్పారు. సమయం ఇట్లా వృధా అయిపోతుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. అయితే సమయము ఎంత వేగంగా గడిచిపోతుందంటే మన ఇంట్లో ఉన్న క్యాలెండర్లు ఎట్లా తిరిగిపోతున్నాయో మనకు తెలియట్లేదు. మన భాషలో చెప్పాలంటే నిన్న మొన్న పింఛన్ తీసుకున్నట్టుంది, మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ పెన్షన్ వచ్చేస్తుంది. అంత వేగంగా ఇప్పుడు దినాలు గడిచిపోతున్నాయి. మన టైము, మన యొక్క సమయము, మన యొక్క జీవితము, ఈ యొక్క సమయంలో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రాధాన్యత 24 గంటల ఒక రోజులో ఎక్కువ సమయం మనం చేసే ఉద్యోగానికి అయితేనేమి, మనం చేసే వ్యాపారానికి అయితేనేమి, వీటితోనే గడిచిపోతుంది. అయితే ప్రభువు ఈ లేఖన భాగం ప్రకారం మనకు చెప్పేది ఏంటంటే ఆ యొక్క సమయాన్ని, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుని మనము అదేమంటే గొప్ప అవడానికి సద్వినియోగం, ఈలోక సంబంధంగా సంపద సంపాదించుకోవడానికో వీటి కోసం సద్వినియోగం చేసుకోమని దాని అర్థం కాదు. కానీ ఇక్కడ అక్కడే రాయబడింది. ఇక్కడ చూడండి 19వ వచనంలో, అయితే ఆ సమయాన్ని దేనికోసం అంటే 18వ వచనం ఆఖరిలో చదువుతున్నాం, ఆత్మపూర్వై ఉండడానికి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనకు కనబడేవన్నీ శరీర సంబంధమైనవే కనబడతాయి. అయితే ఈ యొక్క సమయాన్ని శరీర సంబంధమైన వాటి కోసం మనం గడుపుతూ, అలాగనే ఆయన ఉన్న సమయాన్ని ఆత్మ సంబంధమైన దానికోసం కూడా మనం గడిపేవారిగా ఉండాలి. మన సమయము ఈ లోకంలో ఆలోచిస్తే ఎక్కువ గ్యాడ్జెట్స్తో గడుపుతున్నాం మనం. అంటే మనకున్న మొబైల్ ఫోను, లేదా మనకున్న బండి, లేదా ఇట్లాగా టీవీ, వీటితో ఈ యొక్క గ్యాడ్జెట్స్తో మన యొక్క సమయాన్ని మనం చాలా వృధా చేస్తున్నాం. అయితే ఆ ఉన్న సమయాన్ని మనము ఆత్మపూర్ణులు అవ్వడం కోసం ఉపయోగించుకోవాలని ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆత్మపూర్ణుడు అయ్యేటానికి రుజువు ఏంటంటే అక్కడ రాయబడింది చూడండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ రాయబడి ఉన్నాయి 2 మాటలు. ఒకటేంటంటే ఆత్మ సంబంధమైన పాటలతో మనం హెచ్చరించుకుంటూ ఆ పాటలను బట్టి ప్రభువుని కీర్తించాలి. ప్రతి ఒక్కరము ఆత్మపూర్వై ఉన్నారన్న దానికి రుజువు ఏంటంటే మనము ప్రభువును గురించి కీర్తనలు పాడాలి, ప్రభువును గురించి ప్రచురము చేయాలి. ఇక్కడ చూడండి, కొంతమంది రమ్యంగా పాడలేకపోయిన వారు కూడా ఉండొచ్చు. కాబట్టి దానికోసం ప్రభు ఏం చెప్పాడంటే మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించాలి. నీవు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, మనము ఆ ప్రభువు నమ్ముకున్నాం దానికి రుజువు ఏంటంటే మన హృదయంలోనైనా సరే, లేదా బహిరంగంగా అవకాశం దొరికినప్పుడైనా సరే ప్రభువుని కీర్తించే వారంగా మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. రెండవది ఏం చెప్పాడంటే దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కీర్తించాలి, ప్రభుకి ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి చేసినప్పుడు మన ఆత్మపూర్వై ఉన్నామని అవి రుజువుగా ఉన్నాయి. ఇప్పుడు నేను బిర్యానీ తిన్నాను అనడానికి రుజువు ఏంటంటే నా చేయి వాసన
చూపించాను బిర్యానీ వాసన వస్తే అది రుజువని. నీవు నేను కూడా ఈ లోకంలో విశ్వాసగా నేను క్రైస్తవుడిని లేదా నేను ప్రభు బిడ్డని అని చెప్పుకోవాలంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాటిలో 2 క్వాలిటీస్ ఇప్పుడు మనం చూసాం. అయితే చూడండి, చివరగా క్రీస్తు యేసునందు భయముతో ఒకడొకడు లోబడి ఉండి. మనందరికీ చాలా మందికి భక్తి ఉన్నది. భక్తి మనల్ని చర్చకు తీసుకొస్తుంది. భక్తి మనల్ని ఆ యొక్క మతపరమైన ఆలోచనలు అలాంటివి చేయడానికి మనం సిద్ధపరుస్తుంది. అయితే భక్తితో పాటు మనలో భయం కూడా ఉండాలి. అది ఎవరి మీద భయం? దేవుని యొక్క భయము కలిగి ఉండాలి. ఆ భయము ఇక్కడ దేవుని మందిరంలో భయభక్తులుగా మంచిగా ఉన్నట్టు ప్రవర్తించడం కాదు, కానీ ఈ యొక్క మందిరం నుంచి బయటికి వెళ్ళి లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే యొక్క భయము కలిగి మనము ప్రవర్తించాలి. ప్రభు ఉన్నాడు, దేవుని మందిరంలోనే ప్రభు లేడమ్మా, ప్రపంచం అంతా ఉన్నాడు, ప్రతి చోట ప్రభు ఉన్నాడని చెప్పి మన భక్తికి తగిన జీవితము సమాజంలో కూడా మనం జీవించేటట్లుగా ఉండాలి. అయితే నేను ముగించేసాను. చూడండి, ఇప్పుడు మనము 2 తీర్మానాలు తీసుకున్నాం. ఏం తీర్మానాలు? నేను దినములు గడిచిపోతున్నాయి కనుక, సంవత్సరములు బహు వేగంగా వెళ్తున్నాయి కనుక నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఎలా సిద్ధపరచుకుంటాను? నేను ఆత్మపూర్ణుడిగా జీవిస్తాను. ఎలా ఆత్మపూర్ణుడిగా జీవిస్తాను? ప్రభుకి కీర్తనలు స్తుతులు చెల్లిస్తాను. రెండవది ప్రభుకి ప్రార్థన చేస్తాను అని మనమందరం ఈ దినాన మనం తీర్మానం తీసుకోవాలి. తీసుకున్న తీర్మానం ప్రకారం కూడా ఈ సంవత్సరం అంతా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయత్నం చేస్తే ప్రభువు మనకు ఆయన నిజమైన సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలాగా నేను ఉండాలని ఆశపడుతున్నాను, మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.